జై పాతాళ భైరవి. బాబా ఇది గండికోట వ్యూ అంటే. ఈ జిప్ లైన్ దగ్గర నుంచి వ్యూ చూసారా, మొత్తం 180 డిగ్రీస్లో గండికోట వ్యూ ఉంది. ఎంత బాగుందో చూసారా గండికోట దగ్గర మొత్తం వ్యూ అనేది. ఇది మన జిప్ లైను. ఆ జిప్ లైన్ దగ్గర నుంచి ఇది గండికోట వ్యూ. ఫ్యూచర్లో ఈ జిప్ లైన్ అనేది ఈ చివరి నుంచి ఆ చివరి కడతారంట. అప్పుడు ఇంకా అడ్వెంచర్ సూపర్గా ఉంటుంది. గండికోటలో కొత్తగా ప్రవేశపెట్టిన రోప్వేకి దారి ఇది. ఈ టెంట్స్ ఉన్నాయి కదా, ఈ టెంట్స్ చివరికి వచ్చేసి ఇక్కడ పార్కింగ్ చేసుకుని వెహికల్స్ ఇక్కడి వరకే పార్కింగ్ లాస్ట్. ఇక్కడ నుంచి నడుచుకుంటూ వెళ్ళాలి. ఆ దూరంగా మనకు ఆ గ్రీన్ బోర్డు కనపడుతుంది కదా, అక్కడి వరకు వెళ్ళి అక్కడ కొంచెం కిందికి దిగడానికి నిచ్చెన ఉంటుందంట. అది దిగితే అక్కడ మనకి రోప్వే వాళ్ళు దారం వేసి పెట్టింటారనమాట. ఆయన ఒక అడ్వెంచరర్ రవి అని, ఈయన ఒక అడ్వెంచరు జయకృష్ణ, ఇంకొకరు అడ్వెంచర్ నేనే అనమాట. మొత్తం ముగ్గురం కలిసి ఈ రోప్వే ట్రై చేస్తున్నాం ఈరోజు. ఈ రోప్వే అనేది గండికోట అడ్వెంచర్ క్లబ్ తరపున ఏర్పాటు చేశారనమాట. ఈ గండికోట అడ్వెంచర్ క్లబ్ అనేది మన ఏపీ టూరిజం వాళ్ళు ఏర్పాటు చేసింది. ప్రస్తుతానికి దానికైతే సరిగ్గా రోడ్డు లేదు, ఇట్లా రాళ్ళదారిలో అంత దూరం వెళ్ళాల్సి ఉంటుంది. అడ్వెంచర్ పార్క్ ఎంట్రీకి దారి అనమాట. ఇక్కడ నుంచి అలా నడుచుకుంటూ పోతే అక్కడ మనకు బోర్డు కనపడుతుంది, ట్రైనింగ్ అండ్ యాక్టివిటీస్ జోన్ అనమాట దాని పేరు. అక్కడికి వెళ్తే మనకి రోప్వేకి యాక్సెస్ ఉంటుంది. ఇది గండికోటలో ఉండే ట్రైనింగ్ యాక్టివిటీస్ జోన్. దాని టికెట్ కౌంటరు, దాని బోర్డు ఇక్కడ. అక్కడ వాళ్ళ ఫోన్ నెంబర్గా మెన్షన్ చేశారు చూడండి. ఇక్కడ టికెట్ కౌంటర్ ఇస్తారు. ఒక రోప్వేకి పర్ పర్సన్కి, అదే మన జిప్ లైన్కి పర్ పర్సన్కి 600 తీసుకుంటారంట. ఇప్పుడు మనకి జిప్ లైన్ అనేది వాడు ఓపెన్ చేశాడని చెప్పాడు. దానికి దారి ఏంటంటే ఇక్కడ నుంచి వెళ్ళాలి, ఇక్కడ నుంచి కిందికి దిగాలంట. కిందికి దిగిన తర్వాత మనకి ఒక కొండ నుంచి అవతల కొండకి ఈతల కొండకి మధ్యలో దారం కట్టి ఉంటారు. దాంతో మనం జిప్ లైన్ చేయాల్సి ఉంటుంది. ప్రస్తుతానికి అదైతే దాన్ని ఏమంటారు, లోయలు ఇంకా ఏర్పాటు చేయలేదు, 2 కొండల మధ్యలో మాత్రం ఏర్పాటు చేశారు. ఇదో ఇక్కడ నుంచి మనం కిందికి దిగాల్సిన దారి ఇది. ఇక్కడ నిచ్చెన చూసారా, ఈ నిచ్చెన నుంచి కిందికి దిగాలి. కిందికి దిగిన తర్వాత మనకు అక్కడ వైర్లు కనబడుతున్నాయి కదా, ఈ వైర్ల ద్వారా మనం అక్కడ కొండపైకి వెళ్ళాల్సి ఉంటుంది అనమాట. అదే ఇక్కడ గండికోటలో రీసెంట్గా ఏర్పాటు చేసిన జిప్ లైన్. ఇట్లా ఈ నిచ్చెన ద్వారా కిందికి దిగాలి. కొంచెం కదులుతూ ఉంది, నిదానంగా దిగాలి, భయపడుకోకుండా. ఇది పైనుంచి కిందికి దిగడానికి వచ్చిన నిచ్చెన. ఎంత బలంగా బిగించారు చూసారా, రాయికి మొత్తం నట్లు బోల్ట్ బిగించేసి బలంగా వేశారు. అంత బలంగా వేశారు కాబట్టి మీకు అంత బరువుని మనిషిని ఈ పక్క కొండ నుంచి ఆ పక్క వరకు లాగాలి కాబట్టి వాళ్ళు బలంగా వేశారు. ఆ కొండ వరకు ఉందన్నమాట జిప్ లైన్. అక్కడ నుంచి మళ్ళీ వెనక్కి వస్తుంది. అందుకోసం వాళ్ళు ఒక మనిషికి 600 రూపాయలు తీసుకున్నారు. ఇక్కడ మొదలైపోయి అక్కడికి వెళ్తుంది. పైన ఇక్కడ టచ్ చేయకూడదు, ఓకేనా? నెక్స్ట్ మీకు అటాచ్ అయిన రోప్ని మాత్రమే పట్టుకోవాలి. దట్స్ ఇట్. అండ్ అక్కడికి వెళ్ళిన తర్వాత మా వాళ్ళు బ్రేక్ అప్లై చేస్తారు. మీరు 2 చేతులు వదిలేసినా కూడా ఏం కాదు, ఓకే? 4 ఓకేనా? ముందరికి వెనక్కి కాదు, ముందరికి. బాబా ఇది గండికోట వ్యూ అంటే. ఈ జిప్ లైన్ దగ్గర నుంచి వ్యూ చూసారా, మొత్తం 180 డిగ్రీస్లో గండికోట వ్యూ ఉంది. ఎంత బాగుందో చూసారా గండికోట దగ్గర మొత్తం వ్యూ అనేది. ఇది మన జిప్ లైను.
ఆ జిప్ లైన్ దగ్గర నుంచి ఇది గండికోట వ్యూ. ఫ్యూచర్లో ఈ జిప్ లైన్ అనేది ఈ చివరి నుంచి ఆ చివరి కడతారంట. అప్పుడు ఇంకా అడ్వెంచర్ సూపర్గా ఉంటుంది. ఇక్కడ ఇంకొన్ని అడ్వెంచర్ గేమ్స్ టైప్లో ఉన్నాయి. ఇక్కడ మీరు చూసారనుకోండి, అక్కడ ఏదో నిచ్చెన లాంటిది ఉంది. మేబీ ఫ్యూచర్లో ఇక్కడ నుంచి ఏదైనా పెడతారేమో. ఇదేదో నిచ్చెన సంథింగ్. మేబీ ఇక్కడ నుంచి ఫ్యూచర్లో నడుచుకుంటూ పోయే యాక్టివిటీ లాంటిది ఏదైనా ఉండొచ్చేమో. అటు ఇటు రోప్ పెడతారనుకుంటా. ఒక సైడ్ మాత్రం రోప్ పెట్టారు ప్రస్తుతానికి. ఇప్పుడు ప్రస్తుతానికి ఒక సైడ్ రోప్ ఉంది, ఇంకో సైడ్ రోప్ పెడితే అటు సైడ్ అది కదులుతూ ఉంటుంది. దానిపై నడుచుకుంటూ వెళ్ళడానికి ఒక టైప్ ఆఫ్ అడ్వెంచర్ అనమాట. గండికోటలో కొత్తగా ఏర్పాటు చేసిన దీని ఏమంటారు, ఊగే ఉయ్యాల్లో నేను నడుచుకుంటూ వెళ్తున్నాను. చూసాను, ఆ పక్క ఈ పక్క తాళ్ళు కట్టాను, మధ్యలో ఇట్లా ఉంది. కొంచెం జాగ్రత్తగా వెళ్ళాలి, ఎందుకంటే ఇది ఎడ్జుకు ఉంది కాబట్టి. వద్దునా ఏం రాలా పట్టుకోవాలి, రిస్క్, సేఫ్టీ ఉండాలి. వద్దు, దీనికి చాలా రిస్కీగా ఉంది. ఇయ్యాలా అదే బావా, చేతులు మార్చండాలా. రెండు కాలు ఆపక ఎట్లా పెడతారు? నువ్వు తీసుకో కెమెరా. రాళ్ళ మీద ఎట్లా నడుచుకుంటూ వస్తారు స్వామి అడ్వెంచర్ అన్నాక. ఆడ దిగిన తర్వాత మనం కనపడుతుంది చూసినారు నిచ్చెన, ఇది ఇంత కనపడలేదా, ఆడంది. ఆడ దిగిన తర్వాత అక్కడ మళ్ళీ రాళ్ళ వెంటనే నడుచుకుంటూ రావాలి. రాళ్ళకి ఎడ్జి ఉంది, ఎట్లా వస్తాడు నడుచుకుంటూ రానికి లేదు. అట్లా ఎక్కడానికి నీకు రాళ్ళ మీద సపోర్ట్ లేదు అంటున్నా. అడ్వెంచర్ అంటే సపోర్ట్ ఏంది, పట్టుకోవాలా. అదే ఆ ఎడ్జ్లో చూసారా కడ్డీ ఉంది, ఆ కడ్డీ పట్టుకొని అడ్వెంచర్గా చేసుకుంటూ పట్టుకుంటూ రావాలంటే మళ్ళీ ఇక్కడ కూర్చొని పోయి నిచ్చెన వచ్చింది బోర్డు. దాని వెనకల కూడా మనకి ఇక్కడ ఏదో ఏర్పాటు చేసినారు. ఇక ఐ థింక్ ఇది ప్రాక్టీస్ సెషన్ కోసం అనుకుంటా. అన్నీ చిన్న చిన్నవి ఉన్నాయి, అక్కడేమో పెద్ద పెద్దవి ఉన్నాయి కదా. ఇవన్నీ చూసారంతా చిన్న చిన్నవి. ఇక్కడి నుంచి అక్కడికి, అక్కడ ఒక మన తాడు పోయేది ఉంది. సో నైస్, ఇది ప్రాక్టీస్ కోసం అనమాట. ఉండు బాబు.